అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి తల్లులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయలను అయితే విడుదల చేయబోతోంది. మరి తల్లులందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులంతా కూడా మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు సంబంధించి మీరు మీ పిల్లల్ని 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పంపిస్తూ ఉంటే మీకు తల్లికి వందనం అనే పథకం ద్వారా మన కూటమి ప్రభుత్వం ఒక పిల్లాడుంటే 13,000, ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 39,000, ఇట్లా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు సంబంధించి ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది తల్లికి వందనం అనే పథకం ద్వారా. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ యొక్క అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం అలర్ట్గా కనుక ఉంటే మీరు తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చు అనమాట. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ప్రతి తల్లి కూడా అలర్ట్గా ఉండి ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా ఇదొక మంచి అవకాశం. ఎందుకంటే తల్లులు ఇప్పటికే ఎదురు చూస్తున్నారు. స్కూళ్ళు తెరిచేశారు, మరి ఖర్చులు అధికంగా ఉన్నాయి. మరి ప్రభుత్వం ఈ సాయం అందిస్తే వారి పిల్లల్ని ప్రభుత్వం మరియు ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకోవడానికి ఈ యొక్క పథకం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా మనకు దీనిపైన క్లారిటీగా ఉంది. మరి తల్లికి వందనం పథకాన్ని మనకు అర్హులైనటువంటి లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా మనకు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకుని దానికి అనుగుణంగా కనుక ఉంటే తప్పనిసరిగా ఈ పథకం ద్వారా మీరు పూర్తి స్థాయిలో లబ్ధి అనేది పొందొచ్చు అనమాట తల్లికి వందనం పథకం ద్వారా. మరి తల్లికి వందనం పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రాదా, ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా, ప్రభుత్వం ఏం చెబుతుందనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. చాలా చిన్న వీడియో, సింపుల్గా ఉంటుంది, అర్థమయ్యే విధంగా. తప్పకుండా వీడియోను స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేసేయండి వీడియోని. అలాగే లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియోను షేర్ చేసేయండి. అలాగే ఇలాంటి ప్రభుత్వం తీసుకొచ్చే మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటను నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క సాయాన్ని అయితే అందించబోతుంది. ప్రతి తల్లికి కూడా ఇక్కడ డబ్బులు అయితే వచ్చేస్తాయి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మరి తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. మరి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినాయి. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయి ఈ నెల 16వ తారీఖు, 17వ తారీఖు, 18వ తారీఖు 3 రోజుల పాటు కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే పిల్లల్ని స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తున్నారో ఆ తల్లుల ఖాతాల్లోకి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మీకు ఒక పిల్లాడు ఉంటే 13,000 వస్తాయి, ఇద్దరుంటే 26,000 వస్తాయి, ముగ్గురుంటే 39,000, ఇట్లా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ డబ్బులు అయితే వేస్తుంది. రెడీగా ఉండండి. రెడీగా ఉండి ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు పూర్తి స్థాయిలో లబ్ధి అనేది పొందొచ్చు అనమాట. ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందాల్సినటువంటి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా మన కూటమి ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేయబోతోంది. అర్హుల జాబితాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అంతకంటే ముందు మీరు స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అనే ఆప్షన్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. చెక్ చేసుకుని మీరు ఈ తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందొచ్చా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు. మన కుటుంబ ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తుంది. మరి తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా మీరు ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అనే ఆప్షన్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించి మీరు అర్హులా కాదా అని చెప్పేసి. మరి మీరు SGSW అని చెప్పేసి వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే మీకు SGSW అనే దానిపైన క్లిక్ చేస్తే అక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ పైన చెక్ చేస్తే మీకు అక్కడ మీ ఆధార్ నెంబర్తో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ ఆధార్ నెంబర్ మీరు ఎంటర్ చేసి సెట్ చేస్తే మీకు అక్కడ కొన్ని కనిపిస్తాయి. ముఖ్యంగా అందులో మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు ఈ యొక్క అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి అక్కడ ప్రభుత్వం ఏం చూపిస్తుంది అంటే ఒక 7 కారణాలు చూపిస్తుంది. ఆ 7 కారణాలు కూడా మీకు సాటిస్ఫైడ్ అని చెప్పి ఉండాలి. అందులో మొదటి చూస్తే మెట్ట భూమి 10 ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నట్లు కనుక అక్కడ చూపిస్తే అన్సాటిస్ఫైడ్ అని చెప్పి ఉంటుంది, తక్కువ ఉంటే సాటిస్ఫైడ్ అని చెప్పి ఉంటుంది. ఇక రెండవది మాగాని భూమి 3 ఎకరాల కంటే ఎక్కువగా ఉంటే అన్సాటిస్ఫైడ్ అని చూపిస్తుంది, తక్కువ ఉంటే
సాటిస్ఫైడ్ అని చెప్పి చూపిస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకు 300 యూనిట్ల కరెంటు బిల్లు, మీరు ఇంటికి వాడుతున్నటువంటి కరెంట్ అనేది సంవత్సరంలో 300 యూనిట్ల కంటే కనుక మించి ఉంటే మీకు అన్సాటిస్ఫైడ్ అని చూపిస్తుంది, లేదంటే సాటిస్ఫైడ్ అని చూపిస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. అలాగే ఖచ్చితంగా మీకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కనుక ఉంటే మీకు అన్సాటిస్ఫైడ్ అని చూపిస్తుంది, ప్రభుత్వ ఉద్యోగం ఏం లేకుంటే సాటిస్ఫైడ్ అని చూపిస్తుంది. అలాగే మీకు ఇన్కమ్ ట్యాక్స్, మీ ఇంట్లో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వారంటే కనుక మీకు అన్సాటిస్ఫైడ్ అని చూపిస్తుంది, లేదంటే కనుక సాటిస్ఫైడ్ అని చూపిస్తుంది. అలాగే మీకు అర్బన్ ప్రాపర్టీ అంటే ఆ రోజు చూసుకుంటే పట్టణాల్లో మీకు ఏదైనా స్థలం 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉంటే కనుక మీకు అన్సాటిస్ఫైడ్ అని చూపిస్తుంది, అంతకంటే తక్కువ ఉంటే సాటిస్ఫైడ్ అని చూపిస్తుంది అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా మీరు కనుక అప్డేటెడ్గా ఉంటే మీరు ఇక్కడ లబ్ధి అనేది పొందొచ్చు అనమాట. ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇక దీంతో పాటుగా మనకు 4 వీలర్ అంటే 4 చక్రాల వాహనం ఏది కూడా ఉండకూడదు. మీకు 4 వీలర్ 4 చక్రాల వాహనం అంటే సొంతంగా కార్ అనేది ఉండకూడదు. మిగిలిన ట్రాక్టర్ ఉండొచ్చు, ఆటో ఉండొచ్చు, ట్యాక్సీ కూడా ఉండొచ్చు, ఎల్లో బోర్డు కలిగిన ట్యాక్సీ ఉండొచ్చు. కానీ ఇక్కడ వైట్ బోర్డు కలిగినటువంటి తెల్ల బోర్డు కలిగిన కార్ అనేది ఉండకూడదు. ఇట్లా ఉంటే మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకం రాదనమాట. ఇప్పటికే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది. మరి డబ్బులను కూడా ఈ నెల 16వ తారీఖున విద్యాశాఖ మంత్రి గారు అయితే విడుదల చేయబోతున్నారు. డబ్బులు అయితే విడుదలైపోతాయి. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట. ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేసింది. ఇప్పటికే ఏర్పాట్లు చేసి దానికి అనుగుణంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ విధంగా ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోమని చెప్పి కూడా ఆదేశాలు అయితే ఇచ్చింది. 7 కారణాల్లో ఏ ఒక్క కారణం ఉన్నా కానీ, అంటే ఏదైనా కానీ మీకు అన్సాటిస్ఫైడ్ అని చెప్పుంటే డబ్బులు అయితే రావు. అలాగే మీ పిల్లలు ఖచ్చితంగా స్కూల్కు 70% హాజరు అనేది ఉండాలి. ఈ 70% హాజరు లేకపోయినా కానీ మీ పిల్లలకు తల్లికి వందనం పథకం అయితే రాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది. ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు చాలామంది. మరి ఇప్పుడు కూడా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉన్నా, అలాగే మనకు ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు డబ్బులు వస్తాయి. లేకపోతే మీకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులే రావు. ప్రభుత్వం కూడా దీనిపైన ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇక ఫైనల్ అర్హుల జాబితా, అనర్హుల జాబితా కూడా మనకు విడుదల చేసేస్తుంది. ఈ ఫైనల్ అర్హుల జాబితా, అనర్హుల జాబితాలో మీ పేర్లు ఉంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ యొక్క డబ్బుల కోసం. వారందరికీ కూడా మేలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మీరు ఇక్కడ లబ్ధి పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా ఏర్పాట్లు అయితే చేసింది. ముఖ్యంగా ఈ అప్డేట్స్ని కూడా మీరు చేసుకుని దానికి అనుగుణంగా కనుక మీరుంటే ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు పూర్తి స్థాయిలో. ఖచ్చితంగా ప్రతి పింఛన్దారుడు కూడా, అంటే ప్రతి తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీరు లబ్ధి పొందుతారు, లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట. ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుని తద్వారా మీరు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను అందరికంటే ముందుగానే మీరు తీసుకోండి. ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా ఈ అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఇలాంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీ యొక్క ఛానల్ మీకోసం అందిస్తూ ఉంటుంది. తప్పనిసరిగా మీరు ఆ వీడియోను లైక్ చేయడం కానీ, తెలిసిన వాళ్ళకు షేర్ చేయడం కానీ, ఇలాంటి మరెన్నో వీడియోల కోసం అందరికంటే ముందుగానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటను నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటను కూడా ఆల్లో పెట్టుకుంటే మీరు ప్రతి అప్డేట్ను కూడా, ప్రతి పథకానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు. తప్పకుండా మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేయట్లేదు. దయచేసి వెంటనే కూడా ఇలా చేయండి, మర్చిపోవద్దు.